అశ్వరుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 7. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రేష్ఠునికి మంత్రదీక్ష ప్రాప్తి. శ్రీ నిత్యానందులు తమ అనుష్ఠానములను పూర్తి చేసుకుని వచ్చేసరికి విద్యాసాగరుని వచ్చి వారికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి జిగునీకృతమైన ఉత్సాహముతో గురుదేవుల వంక సాలోచనముగా అవలోకించుచుండెను. శ్రీ నిత్యానందుల వారు తరువాతి కథా విశేషమును వినిపించుటకు ముందుగా చేతులు జోడించి శ్రీ సమర్థులకు ప్రార్థనాపూర్వక నమస్కారములు ఆచరించి ఇట్లు పలికిరి. విద్యాసాగర, ఆనాటి సభ చాలించి గ్రామస్తులందరినీ సాగనంపి సూర్యాజీ తన కుమారులతో గృహంలోనికి పోయి భోజనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని విశ్రమించున్నారు. శ్రేష్ఠుడు మాత్రం భోజనం చేస్తున్నా అన్యమనస్కంగా పదార్థముల యందు రుచిని ఆస్వాదించలేని స్థితిలో పూర్తి చేశాడు. అతని మనసులో అంత క్రితం తండ్రి చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ సద్గురువు ఎక్కడ ఎలా లభిస్తాడు అని మదనపడసాగాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. మనస్సులోనే వంశ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రార్థిస్తూ, ఓ తండ్రి, నాకు సద్గురువు ఎక్కడ లభిస్తారు? నేనెవరిని ఆశ్రయించాలి? నాకెవరు ఆ మార్గాన్ని చూపుతారు? తామే నాకు మార్గాన్ని ప్రబోధించండి అని మరల ప్రార్థించుచు కలవరిస్తూ ఆ రాత్రి కలత నిద్రలోనే గడిపాడు. వేకువజామున లేచింది మొదలు సంధ్యావందనము, గాయత్రి మంత్రజపము అన్యమనస్కంగానే పూర్తి చేశాడు. ఎవరో ప్రేరేపించినట్లుగా వడివడిగా గృహం నుండి బయలుదేరి గ్రామం వెలుపలనున్న గోదావరి తీరం చేరుకున్నాడు. అక్కడకు చేరగానే అతనికి ఎదురుగా హనుమదాలయము, శ్రీ రామాలయము కంటబడినాయి. వెంటనే అతనికి హనుమంతుని ఆశ్రయించాలని ప్రేరణ కలిగింది. మనసును స్థిరపరుచుకొని హనుమదాలయమునకు వెళ్ళి నిశ్చల భక్తితో హనుమత్ కవచం పఠింపసాగినాడు. నిర్విరాముగా ఆ పఠనము 10 రోజులు సాగినది. ఒకే ఆసనములో కూర్చుని అన్నపానములు లేకుండా తీవ్రముగా దీక్ష పూనినాడు. అట్లు దీక్ష వహించిన శ్రేష్ఠుని శరీరం దుర్బలం కాసాగింది. దేహం కృషించిపోతే ప్రాణాలు కూడా నిలవేమో అనే స్థితికి చేరింది. 11వ రోజున మందిరములోని హనుమంతుని విగ్రహం తేజోమయమైనది. చిత్రమైన ఆ దివ్య తేజస్సు నుండి హనుమాన్ ప్రత్యక్షమైనాడు. ఆ దివ్య పురుషుడు కృషించిన శ్రేష్ఠుని శరీరముపై తన అమృతాస్త్రముతో స్పృశించాడు. అతని నీరసం మాయమైనది. నూతన తేజస్సు లభించి మనసునకు శాంతి చేకూరినది. ఆ వింత స్పర్శకు ఆశ్చర్యపోయిన శ్రేష్ఠుడు కనులు తెరవగా ఎదుట హనుమంతుల వారు చిరునవ్వులు చిందిస్తూ, నాయనా, ఏమి కావాలని, ఎందుకింత చిన్న వయసులో ఈ కఠోరమైన దీక్ష పూనావు అంటూ ప్రశ్నించారు. దానికి శ్రేష్ఠుడు, ఓ నాథ, మా ఎలవేల్పులైన శ్రీరామచంద్రునికి ప్రియుడవైనట్టి శ్రీ ఆంజనేయ, దేవాదిదేవ, కార్యనిర్వహణ కర్తవ్య దీక్షలో నిన్ను మించిన వారి జగత్తులోనే లేరు. శ్రీరామదూత, నీ శక్తిని అలనాడు జాంబవంతాదులు పొగడగా నీవు అనంత శక్తివంతుడవై సముద్ర లంఘనమునర్చి లంక చేరి సీతామాతకు శ్రీరాముని ముద్రికను చూపి ముదము కూర్చితివి. నిన్ను విశ్వసించిన శ్రీరామునికి సీతమ్మ యొక్క ఆనవాలను తెచ్చి ఇచ్చి సాంత్వనపరిచితివి. నీకు నిర్దేశింపబడిన కార్యమేగాక శ్రీరాముని కీర్తిని ఇనుమడింపజేయగోరి రావణ గర్వము అనగింప లంకను కాల్చి నీ ప్రతాపను వారికి ఎరింగించితివి. నీ కలివిగాని పని జగత్తులోనే లేదు. దేవాదిదేవా, నాకు సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలనే కోరికతో వారెవ్వరో ఎట్టివారో తెలియనందువలన తమని ఆశ్రయించినచో నాకు మంత్రోపదేశం లభించునని ఆశ్రయించినాను అని గట్టిగా వారి పాదాలు పట్టుకున్నాడు. శ్రేష్ఠుని భక్తి ప్రపత్తులకు సంతోషించి హనుమంతుడు శ్రీరాముని స్మరించినాడు. వెంటనే శ్రీరాముడు ప్రత్యక్షమై వానికి త్రయోదశాక్షరి మంత్రమును ఉపదేశించి దీవించి అదృశ్యమైనాడు. ఆంజనేయుడు కూడా ఆ క్షణములోనే అంతర్ధానమైనాడు. శ్రేష్ఠుడు హనుమదాలయంలో దీక్ష పూనినది మొదలు ప్రతిరోజు అచ్చటికి వచ్చి సూర్యాజీ వారిని గమనిస్తూనే ఉన్నాడు. 11వ రోజున శ్రేష్ఠుడు అద్వితీయానుభూతిని పొందినాడని తండ్రికి తెలిసినది. అపరిమిత ఆనందంతో సూర్యాజీ పొంగిపోయినాడు. తన కుమారునికి తాను ఊహించిన ప్రకారమే దివ్య మంత్రోపదేశం లభించినది. తన సంకల్పము, తన కుమారుని ఆకాంక్ష రెండూ ఫలించినవి. తన పుత్రునికి శ్రీరామానుగ్రహం లభించడంతో సూర్యాజీ మనసులో తెలియని ఆనందం, శాంతి నెలకొన్నవి. శ్రేష్ఠుడు అద్వితీయ ఆనందంతో పరశుడై ఉన్నాడు. తండ్రి కుమారుని ఆలింగమనర్చుకున్నాడు. సాదరముగా స్వగృహానికి తీసుకొని పోయినాడు. శ్రేష్ఠుడు శ్రీరామప్రోక్తమైన మంత్రరాజమును నిత్యము నియమనిష్టలతో జపించసాగినాడు. సూర్యాజీ నిర్యాణం. క్రీస్తు శకం 1615 రాక్షసనామ సంవత్సరం
మార్గశిర శుద్ధ నవమి రోజున సూర్యాజీపంత్ అకస్మాత్తుగా శరీరమును వదిలి స్వర్గస్థుడాయను. అతి చిన్న వయసులోనే, అంటే 10 సంవత్సరము 7 సంవత్సరంలో వారి ఇరువురు, శ్రేష్ఠుడు నారాయణుడు ఇరువురు తండ్రికి ఉత్తర క్రియలు ఆచరించవలసి వచ్చెను. ధీరోదాత్తుడై తల్లిని ఓదార్చుచు శ్రేష్ఠుడు స్వయముగా పొలము, వ్యవసాయము, సకల వ్యవహారములు చూసుకొనసాగాను. చిన్నవాడైన నారాయణుని మాత్రము విద్యాభ్యాసం కొనసాగించుమని అన్నగారు ప్రబోధించెను. అయినా విద్యలందు రాణించుచు నారాయణుడు అల్లరి పనులందు కూడా ఏమాత్రము తీసిపోకుండా పెచ్చుమీరి వర్తించేవాడు. ఉపాధ్యాయులు అతని ప్రతిభ పాఠవములను మెచ్చుకునేవారు. వేద పండితులు, గొప్ప గొప్ప విద్వాంసులు కూడా అతని ధీశక్తిని కొనియాడేవారు. ఆశ్చర్యంతో మనసులోని అతనికి నమస్కరించేవారు. జొన్నల బస్తా లీల. విద్యాసాగర, నారాయణుడు అందరిచే కొనియాడబడుచు కూడా తన తొంటరి చేష్టలు మానలేదని చెప్పుకుంటుమి కదా. ఒకసారి పొలమునకు పోవచ్చు దారిలో ఒకరి పొలములో ధాన్యం నూర్చుకున్న రైతుతో, తాతయ్య, ఈ జొన్నల బస్తా నేను ఇంటికి పట్టుకెళ్ళనా అని ప్రశ్నించాడు. ఆ రైతు, 7 సంవత్సరాల బాలుడైన ఈ పసివాడు 100 షేర్ల బస్తాను ఎట్లు మోయగలడనుకొని ఆశ్చర్యపడి ఏమి చేస్తాడో చూద్దామనుకొని, సరే అబ్బాయి, నీ చేతనైతే ఎత్తుకెళ్ళు అన్నాడు. అంతే. నారాయణ అవలీలగా ఆ బస్తాను ఎత్తుకొని భుజాన వేసుకుని ఇంటికి తెచ్చినాడు. ఆ రైతు అవాక్కై చూస్తుండిపోయినాడు. కొంతసేపటికి తేరుకొని పరుగున వెంటపడి వచ్చాడు. ఆ చిన్నారి వాడు నిజంగా అంత బరువు మోసుకొని రావడం అందరికీ ఆశ్చర్యమును కలిగించింది. బాలుడు ఏదో తమాషాగా అన్నాడనుకొని సరే తీసుకొని పొమ్మన్నాడు ఆ రైతు. కానీ నిజంగా తెచ్చేసరికి బస్తా జొన్నలు పోయాయని కంగారు పడ్డాడు. సూర్యాజీ ఇంటికి వచ్చి రేణుబాయితో మొరపెట్టుకున్నాడు. అమ్మా, ఏదో పసివాడు ఆటలు పట్టిస్తున్నాడు అనుకున్నాను కానీ అన్నంత పని చేస్తాడు అనుకోలేదు. చూడు తల్లి, నీ కుమారుడు జొన్నల బస్తా ఎత్తుకుని ఇంటికి తెచ్చుకున్నాడు అంటూ ఫిర్యాదు చేశాడు. దయతో నా ధాన్యం నాకు ఇప్పించండమ్మా అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ విడ్డూరం చూసిన వారంతా ఆ గృహం వద్ద గుమికూడినారు. ఈ దృశ్యం చూసి రేణుబాయి కూడా ఆశ్చర్యపోయి అప్పుడే తేరుకుంటున్నది. ఇంతలో ఈ రైతు వచ్చి చెప్పిందంతా విని తీవ్రమైన కోపంతో, ఏమీ నారాయణ, పరాయి వారి సొత్తు ఇంటికి తేవచ్చునా? తప్పు కాదా? 10 మందికి మంచి చేసేవాడి అనుకున్నాను, కానీ ఇలా జగడాలు తెస్తున్నావా అంటూ కోపపడింది. దానికి నారాయణుడు నవ్వుతూ, తాత, ఈరోజు ఆ జొన్నలు మాకు లభించాలని దేవుని కోరుకున్నాను. నిన్ను అడిగాను, నీవు సరేనన్నావు. నీకు తెలియకుండా నేనేమీ దోపిడీ చేసుకురాలేదు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అంటూ ఎదురు సమాధానం చెప్పుచున్నాడు. ఇంతలో బయటకు వెళ్ళిన శ్రేష్ఠుడు ఇంటికి వచ్చినాడు. ఇంటి ముందర జనం గుమిగూడి ఉండడం చూచి కంగారుగా వచ్చినాడు. అతన్ని చూసి వారందరూ మౌనంగా ప్రక్కకు జరిగి నిలబడినారు. సూర్యాజీ పంతుకి ఇచ్చినంత గౌరవం చూపినారు. శ్రేష్ఠుడు తల్లిని చూస్తూ, విషయమేమిటి? వీరంతా మన ఇంటికి ఎందుకు వచ్చి ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. విషయాన్ని విచారించి క్షుణ్ణముగా తెలుసుకున్న తదుపరి ఒక్క క్షణం నారాయణ వింత చర్యలలోని ఆంతర్యం గురించి యోచన చేశాడు. అతని చర్యలో ఏదో మర్మముందని తోచింది. ఇలా ఆలోచిస్తుండగా నారాయణుడే కలవజేసుకొని సోదరునితో, అన్నా, ఇటురా, సాయం పట్టు, అతని ధాన్యం అతనికి తిరిగిచ్చేద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ జొన్నల బస్తాను ఆ రైతు భుజానికి ఎత్తారు. ఆశ్చర్యం! అందరూ చూస్తుండగానే ఆ ప్రదేశంలో మరొక జొన్నల బస్తా ఉంది. అందరూ ఈ చోద్యం చూచి ముక్కు మీద వేలు వేసుకున్నారు. అవురా, ఈ నారాయణ సామాన్య వాళ్ళు కాదంటూనే ఆ బస్తాను అక్కడి నుంచి తొలగించగా మరొక బస్తా అక్కడ ప్రత్యక్షమైనది. బస్తాను తీయడం, మరి ఒక బస్తా రావడం, అలా అనేక బస్తాల జొన్నలు వచ్చి చేరినాయి. ఆ వింత చూచిన గ్రామ ప్రజలు తల్లి రేణుబాయి కూడా విస్తుపోయారు. ఆమెతో వారంతా, తల్లి, నీ పుత్రుడు సామాన్యుడు కాడని నమస్కారములు చేసి వారి వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. నారాయణ ఇంట్లోకి పోయిన తర్వాత శ్రేష్ఠుడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, చూశావు కదా నారాయణ ప్రతిభ. అతడు నిజంగా హనుమంతవంశీయే. అతనిని తిట్టడము కొట్టడము చేయకము. అలా చేస్తే అది హనుమంతుని చేసిన అపచారమే అవుతుంది. అతని అల్లరి పనులు మరీ భరించలేనప్పుడు అతనిని వారించాలనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీరామనామ స్మరణము, హనుమంతుని స్మరణమును కూడా చేయి. అతడే దారికి వస్తాడంటూ బోధించాడు. ఆమెకు కూడా అది సత్యమే అనిపించింది. ఆ తర్వాత రేణుబాయి ఆ విధంగానే ప్రవర్తించేది. ఆ మంత్రం దివ్యంగా పనిచేసింది. నారాయణ చాలా వరకు అల్లరి మానాడు. బయట కూడా తొంటరి పనులు చేయడం తగ్గించాడు. వైభవంగా శ్రీరామనవమి. విద్యాసాగర, వత్స, మహాత్ముల సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము దాచినా దాగవు. ఒకసారి గ్రామంలో వర్షాలు పడక పొలాలు పండలేదు. అందరికీ కరువు వచ్చినది. శ్రేష్ఠుని ఇంట్లో కూడా ధాన్యం మొదలైన వస్తువులు నిండుకున్నాయి, అనగా ఖాళీ అయినవి. తల్లి రేణుబాయికి దిగులు పట్టుకున్నది. శ్రీరామనవమి దగ్గర పడుతున్నది. వంశాచారంగా వారు శ్రీరామనవమి ముందు 9 రోజులు ఉత్సవం జరిపించి
నవమి నాడు పండుగ చేసి ప్రతి సంవత్సరం అందరికీ సంతర్పణ చేస్తుండేవారు. ఈ సంవత్సరం ఇంట్లో పరిస్థితులకు లొంగి శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేయలేకపోతే ఎలా అని పెద్ద కుమారునితో ఆలోచన చేస్తున్నది. శ్రేష్ఠునికి కూడా ఇది ఎంతో కష్టమనిపించింది. తరతరాలుగా తాత తండ్రులు అతి వైభవంగా ఈ ఉత్సవం జరిపించి శ్రీరామానుగ్రహం పొంది ఉన్నారు. ఏమి చేయాలో తల్లి కొడుకులిద్దరికీ అర్థం కావడం లేదు. శ్రీరాముని జన్మదినోత్సవమునకు గ్రామంలో అన్ని వర్ణాల వారికి సంతర్పణ ఎలా చేయాలి అని వారు ఆలోచిస్తున్నారు. ఇంతలో నారాయణుడు వచ్చి వారి బాధను గ్రహించినాడు. అతడు చిరునవ్వులు నవ్వుచూ తల్లి దగ్గరికి చేరి, అమ్మా, మన ధాన్యపు గరిసెలో ధాన్యం ఎంత ఉందో చూద్దాంరా అన్నాడు. ఆమె, నాయనా, ఒకే ఒక బుట్టెడు గోధుమలు ఉంటే నిన్ననే తీసి గదంతా ఊడ్చి శుభ్రం చేశాను, మరెక్కడా ఒక్క గింజ కూడా లేదు అని సమాధానం చెప్తూ, శ్రీరామనవమి దగ్గర పడుతున్నది, ఏం చెయ్యాలా అని మేము ఆలోచిస్తూ ఉంటే మధ్యలో నీకు తమాషాగా ఉందేమిటరా, పో అవతలకు అని కసురుకొన్నది. అయినా నారాయణ అమ్మ చేయి పట్టుకొని బలవంతంగా, రా, ముందు ధాన్యం గదిలో ఎంత ఉందో చూద్దామంటే చూడకుండానే బాధపడతావేమిటి, ఇలాగైతే ఎలా అంటూ తల్లిని ధాన్యం గది వద్దకు తీసుకొని పోయినాడు. ఏమి జరుగుతుందో, ఆ హనుమంతుడు ఏమి చేయ సంకల్పించినాడు అని శ్రేష్ఠుడు కూడా వారిని అనుసరించాడు. నారాయణుడు ధాన్యం గదిలోకి వెళ్ళాడు. అచ్చట ఏమీ కనిపించడం లేదు. ఇంతలో నారాయణుడు ఒక బుట్టెడు గోధుమలు తెచ్చి తల్లి చేతికిచ్చి, ఇవి ఎండలో పోసిరా, ఇంకా ఉన్నాయి, నింపుతానన్నాడు. తల్లి సోదరులిద్దరూ ఆశ్చర్యపోయినారు. అలా మరలా బుట్ట నింపి ధాన్యం తల్లికి సోదరునికి అందిస్తూనే ఉన్నాడు. వారు బయట పోసి అలసిపోయినారు. సాయంకాలం వరకు ఈ లీల కొనసాగింది. ఈ లీలతో వారి మనసులు తేలికబడ్డాయి. వారింటిలో ధాన్యం కొరత తీరిపోయింది. ఈ లీలను ముగించి నారాయణుడు వెలుపలికి రాగా ఇంటి ఆవరణమంతా ధాన్యముతో నిండిపోయి ఉంది. ఎప్పటిలాగానే శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరిపించారు. ఆ ధాన్యము శ్రీరామనవమి ఉత్సవమునకే గాక ఆ కరువు కాలంలో ఊరి వారందరికీ పంచగా వారి బాధలు కూడా తీరిపోయినాయి. గ్రామస్తులందరికీ సంతర్పణ జరిగింది. ఈమె కుమారులిరువురూ చిన్నవారైనను తమ తాత తండ్రుల సంకల్పం నెరవేర్చినారు. చాలా గొప్ప ఉత్సవం జరిపించారని గ్రామస్తులంతా కొనియాడారు, ఆనందమును వ్యక్తీకరించారు. తల్లికి మాత్రం ఈ వింత చర్యల ఆంతర్యం బోధపడలేదు. ఆశ్చర్యము ఆనందమును కలిగించిన మరలా వాని అల్లరి చేష్టలకు కోపం రావడం, విసుక్కోవడం జరిగిపోతూనే ఉండేది. నారాయణ జిజ్ఞాస. ఒకరోజు నారాయణ మితిమీరిన అల్లరి చేసి తల్లికి బాగా కోపం తెప్పించాడు. ఆమె తనను తాను సంభాళించుకోలేక, నీవిలా చేస్తే నేను భరించలేను, ఫో అంటూ కోపగించుకున్నది. నారాయణ ఇంట్లో నుండి వెళ్ళిపోయి హనుమంతుని ఆలయం వద్ద సుదీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. చాలా పొద్దుపోయింది. ఉదయం నుండి కుమారుడు నిరాహారుడై ఎక్కడికి పోయినాడోనని దిగులు పడుచు ఆమె స్వయంగా వెతుక్కుంటూ బయలుదేరింది. పోయి ఊరి బయటనున్న హనుమంతుని గుడి వద్దకు చేరగానే చెరుగట్టుపై కూర్చున్న నారాయణ కనిపించాడు. ఆమెకు దుఃఖం ఉప్పిరిగొనగా, నారాయణ, ఒక్క మాటన్నానని అలిగి ఇలా ఇల్లు వదిలి రావడమేనా? నీవు నన్ను వదిలిపోతే నేనేమైపోవాలి అని అతన్ని కౌగిలించుకొని ఏడ్చింది. దీనికి సమాధానంగా నారాయణుడు, అమ్మా, నాకైతే అలిగితే ఓదార్చడానికి, ఆకలైతే అన్నం పెట్టేందుకు నీవున్నావు. నాకు కావలసినవి తెలుసుకొని నా అవసరాలు తీరుస్తావు. కానీ ఈ లోకంలో ఎందరో అన్నార్తులు లక్షలాదిగా ఉన్నారు. వారి బాధలు ఎవరు తీర్చుతారా అని నేను ఆలోచిస్తున్నానమ్మా అన్నాడు. ఇతని ఆంతర్యం ఆమెకు ఏమాత్రం అర్థం కాకపోగా, ఇంత చిన్నవాడు పెద్ద ఆలోచన చేస్తున్నాడు అనుకుంటూ ఉంది. నారాయణ హనుమంతునికి నమస్కరించి తల్లితో సహా ఇంటికి చేరినాడు. ఇలా నారాయణ చిన్నతనంలో చేసిన అనేక లీలల్లో కొన్ని మాత్రమే మనకు లభ్యమైనాయని చెప్పి నిత్యానందుల వారు, విద్యాసాగర, పువ్వు పుట్టినప్పుడే పరిమళాలు వెదజల్లబడతాయా అన్నట్లు మహాత్ములు జననంతోనే తమ లీలా విభూతులతో లోకాలను ఉద్ధరించుటకై ఉపక్రమిస్తారు. సమయం వృధా కానివ్వరు. వారికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే సమర్థ రామదాస స్వామి కూడా తన అవతార కార్యమును కొనసాగించున్నారు. ఆ దివ్య పురుషుని నీవు కూడా మనసారా స్మరించు అని చేతులు జోడించి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయధ్వానములు చేస్తున్నారు. పాఠక మహాశైలారా, మీరు కూడా ఆ సన్నివేశంలో లయమై జయ జయనాదములు చేయండి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస్ 7వ అధ్యాయం సంపూర్ణము.
ఓం శాంతి శాంతి శాంతి.